ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు ముంచెత్తే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, భూపాలపల్లి, ఇటు మహబూబాబాద్ జిల్లాలో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నటువంటి పరిస్థితి. ములుగు జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వానలకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అడవుల నుంచి వచ్చేటువంటి వాగు వంకలు పొంగిపొర్లడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోవిందరావుపేట, ములుగు, ఏటూరు నాగరం, మంగపేట మండలాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. చల్వాయిలో భారీ వర్షానికి గోవిందరావుపేట మండలం చల్వాయిలో కురిసినటువంటి భారీ వర్షానికి ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో అక్కడ రోడ్డు నిర్మాణ పనులు మధ్యలోనే వదిలివేయడంతో అక్కడ ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ములుగు జిల్లా వెంకటాపురంలో దాదాపుగా 25 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అక్కడే ఉన్నటువంటి బొగత జలపాతం పొంగి ప్రవహిస్తోంది. దీంతో అక్కడికి పర్యాటకులను నిలిపివేశారు. అక్కడ ఉన్నటువంటి చిన్న చితక జలపాతాలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మహబూబాబాద్ జిల్లాకు వచ్చేసరికి మహబూబాబాద్ జిల్లాలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కొత్తగూడ, గంగారం మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వానలకు చిన్న చితక వాగులు వంకలు పొంగిపొరడంతో రాకపోకలు నిలిచిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక మహబూబాబాద్ జిల్లా మున్నేరు సమీప ప్రాంతాలన్నీ కూడా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో స్థానికులు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భూపాలపల్లి జిల్లా ఓపెన్ కాస్ట్ మైన్స్లోకి వరద నీరు చేరడంతో అక్కడ బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇవాళ ఒక్కరోజే ₹1.5 కోటి నష్టం జరిగినట్టు సింగరేణి అధికారులు వెల్లడించారు. ఇక వరంగల్ నగరంలో రాత్రి నుంచి కూడా ముసురు వర్షం కురుస్తుంది. సిటీ అంతటా కూడా చిరుజల్లులతో అంతా కూడా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లాలో కూడా మోస్తారు వర్షం కురుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు కూడా వాగులు వంకలు చాలా అంటే వర్షాలు లేక ఎండిపోయినటువంటి దశకు చేరుకున్నాయి. కానీ ఇప్పుడు మనం చూడవచ్చు చెరువులు, చిన్న చితక చెరువులన్నీ కూడా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు చాలా నిండుగా కనిపిస్తూ ఉన్నాయి. నిండు కుండను తలపిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చాలా చెరువులు, దాదాపుగా 80% చెరువులు నిండినట్టేనని అధికారులు చెబుతా ఉన్నారు. గత నెలలో కురవాల్సినటువంటి వర్షపాతం కంటే చాలా తక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో అన్నదాతలు దిగులు చెందారు. ఇప్పటికే విత్తనాలు వేసుకున్నటువంటి, వరి నారులు పోసుకున్నటువంటి రైతులంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. వర్షాలు లేక, అంటే విత్తనాలు చల్లిన తర్వాత వర్షాలు కురవకపోవడంతో రైతులు చాలా అవస్థలు పడినటువంటి పరిస్థితి. ఆకాశం వంక చూసుకుంటూ వాన కోసం ఎదురు చూస్తారు. కొందరైతే ఏకంగా బకెట్లతోటి సెల్ఫ్గా నీళ్లను బావిలో నుంచి తవ్వుకొని బకెట్లతోటి మొక్కలకు పోసుకున్నటువంటి, విత్తనాలకు పోసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. చాలా చోట్ల కప్పతల్లి ఆటలాడారు, వరదపాశం పోశారు. వానదేవుని కరుణ కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి ఇంతకాలం ఉండే. కానీ నిన్నటి నుంచి మాత్రం ఆ పరిస్థితి మారింది. ఒక్కసారిగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నటువంటి పరిస్థితి. వ్యవసాయ సాగు పనులు కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇటు ఇప్పటికే నార్లు పోసుకున్నటువంటి రైతులు వరి నాట్లు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం నమోదవుతూ ఉంది. ఇంకా 3-4 రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉండడంతో అధికారులు కూడా అందరినీ అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ములుగు ఏజెన్సీ వైపు వెళ్ళేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇటు మహబూబాబాద్ జిల్లాలో కూడా వాగులు వంకలు పొంగిపొరలడంతో అక్కడ కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ములుగు జిల్లాలో వరదలను మంత్రి సీతక్క పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. రాత్రి సీతక్క ఏటూరు నాగరం వెళ్ళి వస్తున్నప్పుడే దారి మధ్యలోనే భారీ వర్షం కురిసింది. తర్వాత ఆమె ములుగులోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇటు కొంత వరంగల్ నగరంలో కూడా మంత్రి కొండా సురేఖ వర్షాల పరిస్థితిని తెలుసుకుంటా ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలని జీడబ్ల్యూఎంసీ అధికారులకు ఆమె ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ABN ఆంధ్రజ్యోతి, వరంగల్.